ఇది వరకు ఇప్పుడు ఒకొచ్చిన ఒక లేటెస్ట్ న్యూస్‌లో హాస్పిటల్‌లో ఇట్లా హోమాలు జరుగుతున్నాయి అంటే దాన్ని చాలా కాంట్రోవర్షియల్ ఇది చేశారు. రీసెంట్‌గా వచ్చిన ఒక వార్త అది. అంటే మనం ఎక్కడ కూడా హిందూయిజం అంటే పర్టిక్యులర్‌గా భారతదేశంలో ఉండే ఈ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక నమ్మకం నిజంగానే. పూజలు ఇవన్నీ కూడా పూర్తిగా దాన్ని తొలగించకపోవచ్చు గానీ దాని ప్రభావాన్నయితే తగ్గించగలుగుతాయి. ఈ నమ్మకం అయితే ఉంది. దీన్ని కాంట్రోవర్షియల్ చేస్తూ ఉంటారు. మీకెప్పుడు ఇలాంటి కాంట్రోవర్షియల్ కమెంట్స్ మీకు వినిపించలేదా? అంటే మీరు జాతకం ప్రకారం ఏ టైంలో వస్తుంది, ఈ గుండె జబ్బుల్ని ముందే చెప్పటం గానీ, ఇవన్నీ ఈ బుక్ రాసినప్పుడు గానీ ఇదంతా మీకెలాంటి మీరు ఫేస్ చేశారు? ఇక్కడ సమస్య ఏంటంటేనండి, పడ్డవాడు చెడ్డవాడు కాదు. 100% రోగం బారిన పడ్డవాడు అసలు చెడ్డవాడు కాదు. ఆ రోగం బారిన పడ్డవాడి అనుభవానికి ఇవన్నీ నడవవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మే బి ఎన్ ఎథియిస్ట్. నాకు చాలా చాలా నమ్మకాలు లేవు అనుకున్నా. అసలు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైంటిఫిక్ కింగ్‌ని అనుకోండి. ఏ రోజైతే నా కంట్లో నలుసు పడిందో ఎలాగోలా తీమనే చెప్తాను కానీ దానికి ఇదే వాడు అని చెప్పను. ఆ అనుభవించేవాడికి ఎలా ఉంటుందంటే, బాబు నువ్వు ఏదో కానీ నేను బ్రతికి కట్టాలి అంటే, బాబు ఆ చెట్టులోనో పుట్టలోనో ఏదో ఉంది అనేది పట్టరా అంటాను ఇమీడియట్గా. ఇట్స్ సచ్ ఎ డైవర్స్ ఫీల్డ్. అయితే కాంట్రవర్సీ అన్నారు మీరు. నేను దీనికి నా అనుభవం చెప్తాను నేను. మా టీటీడీ వేద విశ్వవిద్యాలయం ఉంది ఇక్కడ బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర. దాంట్లో డీన్ ఒకసారి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన సైంటిస్టులందరినీ పిలిచి ఐఐటి గ్రాడ్యుయేషన్లో తీసుకొచ్చి పవమాన సూక్తంతో హోమం చేయించారు. మీరు కావాలంటే ఇక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్ల వరకు ఆ పొల్యూషన్ రికార్డ్ చేసే యంత్రాలను పెట్టి గమనించండి అన్నాడు. ఆయన చేసిన ఎంటర్ రేడియస్లో అక్కడి నుంచి 4 రోజుల వరకు పొల్యూషన్ రాలేదు, ఎంటర్ కాలేదు. హోమం చేసి చూపించాడు ఆయన. ఆయన హెర్బల్ నానోలో రీసెర్చ్ చేస్తున్నాడు. మంచి సుధాకర్ శర్మ గారు అని మన ఏవిఎస్ గారు ఉండేవారు, కమెడియన్, వారి బ్రదరే. సో ఇదేంటి అవుతుందంటేనండి, నిజమైన శాస్త్రవేత్త దేన్ని డిఫరెన్షియేట్ చేయడు కలాం గారిలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫలానా చోట చాలా గొప్ప విషయం ఉంది, ఇక్కడ ఏదో ప్రోబ్ చేయాలి అనిపిస్తే వాళ్ళు అన్నీ పక్కన పెట్టి అందులోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ ఈజ్ సైన్స్. దేనిని ఎప్పుడు తృణీకరించాలి? అంధవిశ్వాసం మూఢంగా జనాలను ఎవరైనా ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటే దానిని మనం పట్టుకోవాలి, తప్పు ఇదని చెప్పాలి. శాస్త్రయుక్తంగా లేకపోయినా తప్పు అని చెప్పాలి. శాస్త్రవేత్తలు చెప్పాలి, శాస్త్రులు చెప్పాలి. ఎక్కడైతే దీనివల్ల మనకు ఉపయోగం ఉంది అనిపిస్తోందో దాన్ని ప్రోబ్ చేస్తే, ఎందుకు ఇది ఇంతకాలంగా ఈ ఆచారం ఎందుకు ప్రబలంగా ఉంది అన్న దాంట్లోకి వెళ్ళిన వాడు నిజమైన సైంటిస్ట్ అవుతాడు. కానీ ఊరికే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది చెత్త అనడం తప్పు కాదు. అలా ఎప్పుడు సైంటిస్టులు ఉండరు. అదే గనక మీరు నిజమైతే, ఇప్పుడు హెన్రీ పోర్టాఫ్ట్ అని ఒక గొప్ప ఫిజిసిస్ట్ ఉన్నాడు, ఆయన నోబెల్ లారియట్. ద హోల్సమ్ నేచర్ అని ఒక బుక్ రాశాడు ఆయన. హోల్సమ్ నేచర్. అందులో ఆయన చెప్పేది ఏంటి, పార్ట్స్ అండ్ హోల్స్లో ఎవ్రీ పార్ట్ ఈజ్ ఎ హోల్సమ్ పార్ట్ ఆఫ్ ద హోల్. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడో తేడా ఉంది శరీరంలో అంటే వాడు బ్లడ్ టెస్ట్ చేసి దానికి దాని ద్వారా బ్లడ్ టెస్ట్ చేస్తున్నాడు. ఇదేంటి ఆ పార్టీ కొయ్యట్లేదు కదా. సో ప్రతి అణువులో మొత్తం ఉంది. అది మన సిద్ధాంతమే. స్టీఫెన్ హాకింగ్ కానీ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ గాన్ డీప్ ఇన్ టు ది ఫిలాసఫీ అండ్ దెన్ అన్అర్త్ గ్రేట్ థింగ్స్ ఇన్ సైన్స్. సో తాత్వికాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా తృణీకరించడం సరైన పద్ధతి కాదు. ఓకే, మీరు అన్నారు ఒక హాస్పిటల్లో హోమం చేశారు అని. అఫ్కోర్స్ అంటే ఎలా అనిపిస్తుందంటే, మీరు ఏ విధంగా అయితే వాళ్ళు ఎంబీబీఎస్ ఎండీ చదువుకుని వచ్చారో అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి హోమం చేస్తున్నారు ఇక్కడ అనేది నిజంగానే కొద్దిగా విచిత్రంగా కనిపిస్తుంది. హోమం అనేది ఇట్ కెన్ బి డన్ ఎల్స్వేర్ ఆల్సో. యాక్చువల్లీ దాని పద్ధతులు కూడా వేరే ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడొస్తుంది అంటే, ఇవాళ కొంతమంది అడుగుతున్నారు, ఏమండి మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి డిప్రెషన్ అన్నారనుకోండి, లేదా ఇంకెవరికైనా ఫిజిషియన్ దగ్గర బీపీ లాగా ఉందంటే ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, మీరు ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, బ్రీదింగ్ చేయండి అంటున్నాడు. ఇవి ఎంబీబీఎస్లో ఉన్నాయా? లేవు. అలాగేంటంటేనండి, మనిషికి పనికొచ్చేది ఏదన్నా ఉంటే వెళ్ళగానే ఎంత పొంతనలో పోలికలో వెళ్ళాలి అన్నది డిసైడ్ చేయవలసిన వాళ్ళం మనం కాము.